హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పెద్ద స్టోరీ. సంక్రాంతి అంటే ఆంధ్ర సైడ్ గుర్తొచ్చేది మెయిన్గా బొమ్మల కొలువు కదండి. ఆ బొమ్మల కొలువు కోసము ఉత్తరప్రదేశ్ నుంచి విజయవాడ అయోధ్య నగర్లో ఇలాగా బొమ్మలు అయితే తయారు చేస్తున్నారండి. వాళ్ళు అచ్చు పోసి రకరకాల బొమ్మలను అయితే అమ్ముతున్నారు. అయితే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పా కదా బొమ్మలు అని చెప్పి, అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంది, రబ్బర్ బొమ్మలు, ప్లాస్టిక్, అన్ని రకాల బొమ్మలను అయితే వీళ్ళు అమ్ముతున్నారు. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ కృష్ణుడే కనిపిస్తున్నాయి. అంటే బొమ్మల కొలువులో మెయిన్గా కృష్ణుడినే పెట్టి పూజిస్తారు. కృష్ణుడికి భోగిపళ్ళు పోసి దాని తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా భోగిపళ్ళు పోస్తారండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెళ్ళైన పిల్లలకు కూడా ఆంధ్ర సైడ్ భోగిపళ్ళు అయితే పోస్తారండి. పిల్లలకి దోషాలు ఏమైనా ఉన్నా పోవాలని చెప్పి. అలాగే పెళ్ళి కాని ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఈ సంక్రాంతి రోజున కృష్ణుడికి పూజించుకుంటే మంచి భర్త కలుగుతాడని చెప్పి నమ్మకం ఉంటుందండి. భోగి రోజు బొమ్మల కొలువుకి కృష్ణుని ఆరాధనకి అంత విశిష్టత ఉందన్నమాట. భోగి పండుగ అనేది. ఈ సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కమెంట్స్లో తెలియజేయండి. డిసెంబర్ 16న మనకి గోదా ఆండాల్ పాసురాలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే రంగనాథుడిని పూజిస్తూ ఉంటుంది అమ్మవారు. అలాగే భోగి రోజున స్వామివారిని కళ్యాణం చేసుకుంటుంది. సో అదే భోగి రోజున భోగి పళ్ళు కూడా పోసుకుంటారు. ధనుర్మాసం నెల రోజులు చేసే ప్రక్రియ చాలా బాగుంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా పుణ్యం కూడా ఉంటుంది అన్నమాట చేసుకుంటే. బొమ్మల కొలువులో కృష్ణుడనే కాదండి, అన్ని రకాల బొమ్మలు మనం పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ దైవంగా మనం కృష్ణుడిని పూజిస్తాము. కృష్ణుడిని ముందు పెట్టి, అంటే వాళ్ళ పద్ధతి, ఎవరి పద్ధతి ప్రకారంగా వాళ్ళు పెట్టుకుంటే ఆ రకంగా చేసుకోవచ్చు అండి పండగ అనేది. ఫస్ట్ అయితే కృష్ణుడిని పెట్టుకుని, కృష్ణుళ్ళు అన్ని రకాలు వెన్న తింటున్న కృష్ణుడు కానీ, లేదా ఇట్లాగా గోమాతలు ఉన్న కృష్ణుడు కానీ, రాధాకృష్ణులు కానీ ఎట్లా అన్నా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఈ కొండపల్లి బొమ్మలు, మామూలుగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో వచ్చే బొమ్మలు, చిన్న చిన్న లాఫింగ్ బుద్ధ అని అలా చూపిస్తున్నాను. ఏనుగులు, చిన్నపిల్లల బొమ్మలు, యానిమల్స్, ఎలిఫెంట్స్ అట్లా డిఫరెంట్ రకాలుగా పెట్టుకోవచ్చు. అలాగే పక్షులతో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే కిచెన్ సెట్స్ అలా ఉంటాయి కదా, అలా కూడా చాలా అందంగా ఈ బొమ్మల కొలువుని పేరుస్తారు. ఆంధ్ర సైడ్ అయితే భోగి అంటే సంక్రాంతికే బొమ్మల కొలువు పెడతారండి. తెలంగాణ సైడ్ ఏంటంటే దీపావళి అప్పుడు కూడా బొమ్మల కొలువు పెడతారు. అందులో మనము ప్రతి సంవత్సరం ఆనవాయితీ బొమ్మల కొలువు ఉన్న వాళ్ళే అయితే ఏం చేస్తారంటే, వాళ్ళు సంవత్సరానికి ఒక కొత్త బొమ్మ తీసుకోవాలి కాబట్టి కంపల్సరీగా లేని బొమ్మను ఒక కొత్త బొమ్మను తీసుకుని ఆ బొమ్మల కొలువులో యాడ్ చేసి పెడతారండి. అది పద్ధతి అన్నమాట. ఇప్పుడు నేను చూపించే బొమ్మలన్నీ కూడా చాలా అంటే చాలా అందంగా చూసారా. నెమళ్ళు, పక్షులు, జింకలు, ఏనుగులు, రాధాకృష్ణుల బొమ్మలు, అలాగే అదేంటి ఒక కుండ పట్టుకుని తీసుకెళ్ళే ఒక ఆవిడ, ఒక మనిషి, ఆవిడ బొమ్మ, యాపిల్స్, ఆరెంజెస్, కలశాలు, హాఫింగ్ బుద్ధాస్, చిన్నపిల్లలవి, ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూసారా అండి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి కూడా వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్సే కాబట్టి చాలా తక్కువ కాస్ట్కే మనకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎక్కువ కాస్ట్ కూడా కాకుండా రీజనబుల్కే మనకు వచ్చేస్తున్నాయి. విజయవాడ పీపుల్ అయితే నియర్ బై ఉన్న ప్లేసెస్లో ఎవరున్నా కూడా తప్పకుండా మీరు విజిట్ చేసి ఆ ఏరియాని కొంచెము మీకు నచ్చిన బొమ్మలు పర్చేస్ చేసుకుంటారనుకుంటున్నాను. ఇదేది పెయిడ్ ప్రమోషన్ కాదు, బట్ నేను చూసి కలెక్షన్ అయితే బాగుందని చెప్తున్నాను. చూసారా, నేను ఇది ఎక్కడ చూడలేదు ఇన్ని రకాల బొమ్మలు. అలాగే వినాయకుడు, లక్ష్మీదేవిని కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. గోమాతలు కానీ, ఎద్దులు, ఏనుగులు, జింకలు, ఒంటెలు. నేనైతే లాస్ట్ ఇయర్ ఒంటెల సెట్ తీసుకున్నా, గోపురం సెట్ తీసుకున్నా, అలాగే గుర్రపు బొమ్మలు కూడా తీసుకున్నా అండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు బొమ్మ కూడా పెట్టుకోవచ్చు అండి. నా బొమ్మల కొలువు నేను ఈసారి ఆంధ్రాకి వెళ్తే నేను మీకు చూపిస్తాను. మా ఇంట్లో బొమ్మల కొలువు ఎట్లా చేశాను, మా పాపకి ఏ విధంగా భోగిపళ్ళు పోసినాము, అది కూడా మీకు అంతా నేను చూపిస్తాను. బొమ్మల కొలువు ఆనవాయితీ లేని వాళ్ళు ఏంటంటే అసలు బొమ్మలు పెట్టుకోకుండా జస్ట్ డెకరేషన్ చేసుకుని ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి భోగి పళ్ళు అయితే పోసుకుంటారండి. ఈ భోగి పళ్ళల్లో మనకి బియ్యము, రేక్కాయలు, కొంచెం నువ్వులు, చిల్లర పైసలు, మళ్ళీ
చిక్కుడుకాయలు, పాలకాయలు, చెరుగ్గట్లు ఇవన్నీ యాడ్ చేస్తారండి తెలంగాణ సైడ్ అయితే. ఆంధ్ర సైడ్ కొంచెం పువ్వులు, పాలకాయలు ఉండవు కాబట్టి వాళ్ళకి చిల్లర పైసలు ఇక మిగతావన్నీ కామన్ నేను చెప్పినవన్నీ యాడ్ చేసి వాళ్ళు భోగిపళ్ళు అయితే పోస్తారు. ఇంకా తెలంగాణ స్టైల్‌లో భోగిపళ్ళు పోసేది ఏంటంటే కొంచెము పీటల కింద వాళ్ళు చెకినాలు చేస్తారు కాబట్టి చెకినాలు పెట్టి చేస్తారు. ఇటు ఆంధ్ర సైడ్ అయితే అట్లా ఏమి ఉండదండి. నార్మల్‌గా పీటలు పెట్టేసి వాటి మీద పిల్లల్ని కూర్చోబెట్టి పోసేయడమే అన్నమాట. ప్రాంతాలు వేరైనా, పద్ధతులు వేరైనా వెనక ఉన్న తాత్పర్యం మాత్రం ఒకటేనండి. ఈసారి బొమ్మలో నేనైతే కొత్త కొత్త బొమ్మలైతే చూస్తున్నాను. అసలెప్పుడు చూడలేదు ఇలాగా. మా బొమ్మల సెట్‌లో కూడా ఇట్లా నేనెప్పుడు చూడలేదు. ఫ్లవర్ వాజులు కూడా వస్తున్నాయండి. మనం డైరెక్ట్‌గా ఫ్రెష్ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నా ఉంటాయి కదా! అవి కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి. చిన్న చిన్న పిల్లల బొమ్మలు, ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు ఇప్పుడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసిన రబ్బరు, ప్లాస్టిక్. ఇంకా విజయవాడ నియర్ బై కొండపల్లి ఉంది కాబట్టి అక్కడ మీరు వెళ్తే చెక్క బొమ్మలు కూడా ఉంటాయండి. ఇప్పుడు బుల్లక్ కార్ట్ అంటారు కదా! సో, ఎద్దుల బండి అలాగా ఆ విధంగా చిన్న చిన్న పక్షుల బొమ్మలు కూడా చెక్కలతో వస్తున్నాయి. అప్పుడు మా చిన్నప్పుడు మేము తీసుకున్నారు మా నాన్నగారు వాళ్ళు. అవి ఇప్పటికీ ఉన్నాయన్నమాట. అవి మేము బొమ్మల కొలువులో పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం ఒక బొమ్మ యాడ్ చేసుకుని బొమ్మల కొలువుని నిండుగా చేసుకుంటాం అన్నమాట. బాగుంటుంది. వాటి ముందు భోగిపళ్ళు పోస్తాం అన్నమాట. మీరు మీకు గనక బొమ్మల కొలువు ఉంటే మీరు ఈసారి కొత్త బొమ్మ ఏం తీసుకున్నారో నాకైతే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మన కమ్యూనిటీ పోస్ట్లో నోములు ఉంటాయి కదండి సంక్రాంతికి, వాటికి కావాల్సిన ఐటమ్స్ కూడా నేను లింక్ కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చాను. మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి షాప్ చేసేసుకోండి. ఈసారి మీషో ఏంటంటే సంక్రాంతి సేల్ నడుస్తుంది కాబట్టి జస్ట్ 4 డేస్లో డెలివరీ అయిపోతుంది. అందుకే మీకు ముందుగానే నేను ప్రతి ఒక్క లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. అన్ని వీడియోస్కి లింక్ డిస్క్రిప్షన్స్లో ఇస్తున్నాను. పింగాణి బొమ్మలు కూడా చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయండి. వాటిల్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి. మీరాబాయ్ అన్నట్టు ఎద్దులు చూపించాను ఇందాక, ఏనుగులు అని చెప్పి, దీపాలు పట్టుకుంటున్నట్టు ఆడవాళ్ళు అలాగా చాలా ఉన్నాయన్నమాట. ఇందులో మట్టి బొమ్మలు కూడా ఉన్నాయి. సో నేను మీకు ఇందాక చెప్పాను గోపురం బొమ్మలు అని చెప్పి, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడే అనే కాదండి, మనకి ఏంటంటే ఆంధ్ర సైడ్లో ఎక్కడ చూసినా మనకి బొమ్మల కొలువు ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడే ఎందుకు నేను చూపిస్తున్నానంటే మ్యానుఫ్యాక్చరర్స్ అమ్ముతున్నారు కాబట్టి హోల్సేల్ ధరకి తక్కువ కాస్ట్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే. అలాగే మీషో సంక్రాంతి సేల్ నడుస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్లో ఇయర్ ఎండ్ సేల్ ఇంకా కంటిన్యూ అవుతుందండి. ఇంకా క్లోజ్ కాలేదు. మింత్రాలో కూడా సేల్స్ నడుస్తున్నాయి. మీరు కనుక కొత్త కొత్త డ్రెస్సులు షాప్ చేయాలనుకుంటే 1 డే 2 డేస్లో కూడా షాప్ అయిపోతుందండి. ఫెస్టివల్కి నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ కూడా ఇస్తూ ఉంటానండి. డ్రెస్ లింక్స్ ఇస్తున్నాను, అన్ని ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ ఇస్తున్నాను. మీరైతే తప్పకుండా షాప్ చేసేసేయండి. సంక్రాంతి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మంచి మంచి ముందు సూపర్ వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చేస్తాను. నా ఛానల్ని ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నేను పెట్టే వీడియోలు కానీ, షార్ట్లు కానీ, పోస్టులు కానీ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. Until then, bye. Happy Sankranti. Thanks for watching.